శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు మాలకొండ శంకర్ నారాయణకు ఆది స్థానం టికెట్ నిరాకరించి ప్రస్తుతం మంత్రి ఉషశ్రీని ఖరారు చేసిన సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాన్నకు చెందినటువంటి కొంతమంది అనుచరులు వ్యతిరేక గళం వినిపించిన సంఘటనపై మాజీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గంపల రమణారెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో మాట్లాడుతూ అధిష్టానం ఎవరికి సీటు ఖరారు చేస్తే పార్టీకి వారికి బలపరిచి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొని శంకర్ నాన్నలకు అధిష్టానం టికెట్ నిరాకరించిందని, అందుకు అనుసరిస్తున్నామని, పార్టీ శాసనసభ్యులుగా ఉంటూ సొంత పార్టీ వారిపైనే అనేక అక్రమ కేసులు బనాయించి పార్టీ క్యాడర్ను దెబ్బతీసిన సంఘటనపై అధిష్టానం అతనిపై వేటు వేసిందని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ఒక వ్యక్తిని మార్చిందంటే అతని వల్ల పార్టీకి నరసింహం జరుగుతుందని భావించినట్టని, కొత్త వ్యక్తి వస్తే ఆ వ్యక్తి గెలుపొందించాలని, అలా కాకుండా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం సరైనది కాదని, ఇష్టం లేని వాళ్ళు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవచ్చని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో అధ్యక్షులు బైపిరెడ్డి, మాజీ ఎంపీటీసీ గోవిందరెడ్డి, సుధాకర్ రెడ్డి, వీరనారాయణ రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేము సంతోషంగా ఉన్నాము. సొంత పార్టీ క్యాడర్ను 48 కేసులు పెట్టించడంతో ఇవన్నీ గుర్తించి, వాళ్ళ అవినీతిని గుర్తించి, బ్రదర్స్ ఇది గుర్తించి జగనన్న ఈకుండా పోవడంతో చాలా సంతోషంగా ఉన్నాం. ఎవరికి ఇచ్చినా పార్టీకి విధేయులుగా ఉండి పనిచేస్తాం. గెలవడానికి 100% కృషి చేస్తాం. లోకల్ లీడర్లు ప్రబోధాలకు లోబడి భూ కబ్జాదారులు, ఇది ఇల్లు కడితే 3 అంతస్తులు కడితే 3 లక్షలు, ఈ విధంగా రేటు ఫిక్స్ చేసిన నాయకులు ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నారు అంతే తగ్గని వాళ్ళ ఆదాయాలకు వస్తుంది తప్ప, జగనన్న అంటే జనం ఉన్నారు, ఖచ్చితంగా గెలిపిస్తారు. దీనికి మేము కట్టుబడి పనిచేస్తామని తెలియజేస్తాం. అసమ్మతి అనేది సహజం. అది ఏ ప్రభుత్వం వచ్చినా 5% అట్లా ఉంటుంది, 10% ఉంటుంది. మన పెనుగొండలో మన కార్యకర్తల మీదే కేసు పెట్టి విపరీతమైన అసమ్మతి ఉంది. దాంతో ఇక్కడ ఈకుండా ఆమెను తీసుకురావడము జరిగింది. అదే ఆమెకు అసమ్మతి ఎక్కడ ఉందంటే కామన్ జనరల్గా 5% అనేది ప్రతి దగ్గర ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అది అసమ్మతి అనేది ఉంటుంది. వీళ్ళు ప్రభావాలు పెట్టి లేనిపోని వాళ్ళతో మాట్లాడించి ఉద్దేశపూర్వకంగా ఇది చేస్తున్నారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనకు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో రఘునాథ్ రెడ్డి అని మన గుమ్మాయి గారి పల్లె ఉన్నాడు. ఆయన ఈజ్ ప్రతిపక్షంలో కూడా వార్డు మెంబర్గా గెలిచినాడు. 2-3 తూర్లు వార్డు మెంబర్గా గెలిచినాడు. మళ్ళీ ప్రభుత్వం వచ్చి నుంచి కూడా డీలర్గా కూడా పనిచేసినాడు. అలాంటి కార్యకర్త లీడరు అప్పుడు గుమ్మాయి గారి పల్లెలో ఎవరు దిక్కుదివానలేదు. అట్లాంటి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల డబ్బులు తీసుకునేది ఇచ్చేదాకా అప్రూవల్ ఇవ్వలేదు. ఆయన మొన్న నాకు గృహప్రవేశానికి కార్డు ఇచ్చి బాధపడిపోతాడు. ఇంత నీచానికి దిగానప్పుడు తీసేయడంలో తప్పేం లేదు. వాస్తవాలు మాట్లాడితే మళ్ళీ మన పార్టీ పరువు పోతుందన్న ఉద్దేశంతో నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఖచ్చితంగా అసమ్మతి అనేది సహజంగా ప్రతి ఒక్క నాయకునికి ఉంటుంది. జగన్ సార్ కూడా పొలందరూ అసమ్మతి ఉంటుంది. అది కామన్, అది 5% అనేది. అలాంటి ఉన్నప్పుడు లేనిపోనివి మనం మాట్లాడము తప్పు. జగనన్న అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొన్ని 5-6 సర్వేలు చేయించి ఇవ్వటంతో ఆయనకు గెలుస్తుందని 100% మేము కూడా పార్టీకి కష్టపడి పనిచేసి గెలిపిస్తామని కోరుతున్నాం.